కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొర దాదాపు 6 నెలల అజ్ఞాతవాసం తర్వాత నిన్న అయితే బయటికి రావడం జరిగింది. ఇక బయటికి వచ్చి ఇక పెద్ద పెద్ద పుడింగ్లు అయితే కొట్టడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన 2 ఏళ్ళ టైం ఇచ్చినాం, ఇక తోలు తీస్తామంట. 2 ఏళ్ళు టైం ఇచ్చిండంట, ఇక తోలు తీస్తాడంట. ఆయనకు 10 ఏళ్ళ అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాలేదు కానీ ఇక అప్పుడే తోలు తీసే కాడికి వచ్చిండు. నీకు చక్కగా నడవడానికేనే శాతం అయితే లేదు, నలుగురు పట్టుకుంటే తప్ప నడుస్తలేవు. ఇక నువ్వు తోలు తీస్తా ఇదే అంటే ఇక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇక అది నీకు కొంత పెద్ద మనిషి అయినావు కాబట్టి 60 ఏళ్ళు 70 ఏళ్ళకి దాటినావు కాబట్టి కొంత అద్దుబిద్దు తప్పిందని కూడా అనుకుంటున్నాం మేమైతే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమాషలు చేస్తున్నది. అది మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే. రాష్ట్రానికి ఇప్పటిదాకా పైసా పని కూడా చేయలేదు. ఏం అడిగినా తిరస్కరించడమే. చంద్రబాబు పోయి ఏదో చెప్పడం, కేంద్రం మన ప్రాజెక్టులను తిరస్కరించడం జరుగుతున్నది. అయినా ఇప్పుడు మేము గట్టిగానే పోరాడినాం. పాలమూరు రంగారెడ్డికి 6-7 పర్మిషన్లు తెచ్చుకున్నాం. అందులో ముఖ్యమైన పర్యావరణ అనుమతులు కూడా తీసుకున్నాం. కానీ చంద్రబాబు కుతంత్రాలతో అడ్డుపుల్ల వేసిండు. ఆయన మాటలు పట్టుకొని పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. డిపిఆర్ వాపస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఆల్ పార్టీ డెడికేషన్ను తీసుకెళ్లి కేంద్రంపై పోరాడాలి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రంతోని అనేక విషయాల మీద ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తే సహకరించకుండా దాన్ని తప్పించుకున్నది మీ పార్టీ వాళ్ళు. ఆ రోజు నీవు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు అదే చంద్రబాబుతోని అలాయిబాలా వేసుకొని కరకట్ట కొంపకెళ్ళింది నీవు. ఈరోజు నీ మీద నమోదైనటువంటి అనేక కేసుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, అనేక ఎన్నికలలో మీరిద్దరు కలిసి పని చేసింది వాస్తవం కాదా? మీరిద్దరు తోడు దొంగలే. మీరిద్దరు కలిసి ఈ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు ఇకనన్నా బంద్ చేయండి. నీవు నిజంగానే ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషించడం చేత కాకుంటే దాన్ని వదిలేసుకో. 6 నెలలు కుంభకర్ణం లేక తింటా, 6 నెలలు వండుకుంటా, ఇక బయటికి వచ్చి ఏది పడితే అది మాట్లాడతా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు పెద్ద మనిషివి, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలినవు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకునివి, కొంత బాధ్యతాయుతంగా మాట్లాడు. నీ గౌరవం పెరుగుతుంది. గౌరవం పెంచే పనులు చేసుకోవాలి. ఎట్లున్నా చూడండి, తోలు తీస్తాడంట. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతాం కేసీఆర్ అంట. పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో సభలు పెడతా. చంద్రబాబు కిరికిరి వల్లే డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 2 ఏళ్లుగా తట్టెడు మట్టి తీయలే. పాలమూరు రంగారెడ్డిలో కాదు, నీ ఫామ్ హౌస్లో పెట్టుకో, ఏమి ఇబ్బంది లేదు. నీవు సభలు పెట్టు, ఎవడు వద్దన్నాడు? గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ పాలమూరు రంగారెడ్డి నల్గొండ ఈ ప్రాంతాలను నిండా ముంచినటువంటి భాగ్యం మీకు దక్కుతా ద్వారా ఎస్ఎల్బీసీ పూర్తి చేయకుండా భీమా, కోయిల్సారు, నెట్టెంపాడు ఇవన్నీ కల్వకుర్తి, డిండి ఈ ప్రాజెక్టులను అన్నిటి పక్కన పడేసినటువంటి ఘనత కూడా నీకే దక్కుతుంది. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ దక్షిణ తెలంగాణని నిండా ముంచినావు. మళ్ళీ ఈరోజు ఏదో ముసలి కన్నీరు గారుస్తున్నావు. ఎప్పుడైతే రాజకీయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ప్రజలు బొంద పెడతారో అప్పుడే ఈ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొని వచ్చి దీన్ని రగిలించి ఓట్లు దానుకునే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ రాయలసీమ పోయి, విజయవాడ పోయి, ఈ ఆంధ్రాలు తెలంగాణ వాళ్ళు ఇద్దరే మీ అందరినీ నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా, రాయలసీమని రతనాల సీమ చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు అన్నట్ల. ఈ రెచ్చగొట్టే ధోరణి బంద్ చేయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఏ రోజు
ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడింది కానీ వాళ్ళ దగ్గర తెలంగాణ రాష్ట్ర పరువుని తాకట్టు పెట్టలేదు. ఇప్పుడేమో 45 టీఎంసీలు కావాలంటూ ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండంట. ఫ్యూచర్ సిటీనా తొక్కల సిటీనా ఎవరికి కావాలి ఆ ఫ్యూచర్ సిటీ అంట. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ముచ్చెర్ల దగ్గర దాదాపు 30,000 ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని చెప్పి ప్రణాళికలు పెడుతుంటే దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఫ్యూచర్ సిటీనా తొక్కల సిటీనా అంట. ఇట్లున్నది ఈ దొరగారి వ్యవహారము. ఈ రకంగా ఉంటుంది అన్నట్ల. ప్రతి దాన్ని కించపరచడమే, ప్రతి దాన్ని వ్యతిరేకించడమే. ఏదన్నా రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏదన్నా అభివృద్ధి జరిగి ఏదన్నా మంచి పేరు వచ్చి తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఓర్చుకోలేకపోతారు. ఎందుకంటే వీళ్ళని ఎవడు అడగడానట్లా. ఈ తెలంగాణకు పెట్టుబడులు రాకూడదు, ఈ తెలంగాణలో ఇక ప్రజల ఇబ్బందులలో ఉండాలి, ప్రపంచ నగరాలతో తెలంగాణ పోటీ పడదు. ఇదే 24 గంటలు ఇవే కుట్రలు కుతంత్రాలు అన్నట్ల. కాంగ్రెస్ హామీలకు జనం టెంప్ట్ అయినరంట. ఇప్పుడు తలకాయ బాదుకుంటున్నారంట. 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉండే ఇప్పుడు నడి రోడ్డుపై హత్యలవుతున్నాయంట. కేసీఆర్ చచ్చిపోవాలి అనుడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని పైరంట. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశానికి హాజరు. ఎవరన్నారు నిన్ను చచ్చిపోవాలని? నీ తుంటి విరిగి నీవు హాస్పిటల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీ బాగోగులు తెలుసుకొని నేను పరామర్శించి నీకు తగిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినటువంటి గొప్ప మనసు రేవంత్ రెడ్డి గారిది. ఇట్లా ప్రతి దాంట్లో సెంటిమెంటు రగిలించడం బంద్ చేయండి దొరగారు. మీరు పెద్ద మనుషులు, మీరంటే మాకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని భంగపరిచే విధంగా మీరు చేయకండి, ప్రవర్తించకండి. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ మీ నలుగురి కోసం, మీ నలుగురి రాజకీయ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంని తాకట్టు పెట్టకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేసుకుంటా నీవు విధ్వంసం చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, నీవు అప్పుల కుప్ప చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకుంటా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. నీలాక ఫామ్ హౌస్లో అనుకోవట్లేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అదే చేసిండు, ఈరోజు అధికారంలో ఉన్న కానీ అదే చేస్తున్నాడు. నీలాక మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరినీ ఒక గడి కట్టుకొని శత్రు దుర్భేద్యంగా అయితే నివసించట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి ఒక సాదాసీదాగా ఒక నార్మల్ పౌరునిగా ఉంటున్నాడు ఈరోజు. ఇక ఈ కుట్రలు కుతంత్రాలు నీవెన్ని వండినా నీకు తగిన బుద్ధి చెప్తారు. పాలమూరుని ఎండబెట్టింది నీవు. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు పెట్టి నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు తెచ్చుకున్నావు, కానీ ఈ పాలమూరు బిడ్డల తలరాతలు మార్చలేదు. మళ్ళీ నీవు పాలమూరు బిడ్డల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఇక్కడన్నా నీ డ్రామాలు గట్టిపెట్టు. జూబ్లీహిల్స్లో కావచ్చు, కంటోన్మెంట్లో కావచ్చు, మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, నీకు బుద్ధి చెప్పిండ్రా కాబట్టి ఈరోజు నువ్వు బయటికి వచ్చినావు, లేకుంటే రాకుంటేవి. 10 ఏళ్లలో కొత్తగా 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలే. కేసీఆర్ 1,50,000 కోట్లు పెట్టి ఏం సాధించినావు మంత్రి ఉత్తమ్? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక ఇరిగేషన్ మీదనే 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించాడు. కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండంటే 0. ఆయన కలల పుత్రిక, మానస పుత్రికగా భావించినటువంటి కాళేశ్వరంలో ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలిపోయింది. దాన్ని కవర్ చేసుకోలేక ఇట్లా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఇట్లా నీవు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపులు కాంగ్రెస్ హయాంలోనే, బీఆర్ఎస్ పాలనలోనే డిపిఆర్లు వెనక్కు వచ్చినాయి. జగన్తో కుమ్మక్కై కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టింది కేసీఆరే. ఆయన అవినీతి కమిషన్ల కకృతితోనే ఇరిగేషన్ శాఖకు నష్టాలని ఫైర్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి దోస్తానతోని కృష్ణానది మీద శ్రీశైలంకు అతల్ సైడు రైట్ బ్యాంక్ కెనాల్ నుండి 12 గేట్లు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడుని 24 గేట్లకు జగన్మోహన్ రెడ్డి పెంచి 100 టీఎంసీల నీళ్లను రాత్రికి రాత్రి తరలించకపోతుంటే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించింది మీరు.
కృష్ణానది జల దోపిడీని అడ్డుకోలేక మీరు ఒక ప్రేక్షక పాత్ర వహించారు. కాబట్టి ఇక్కడన్నా మీరు డ్రామాలు గట్టి పెడితే బాగుంటాయి. కేసీఆర్ జలద్రోహి